దేశంలో ఎన్నికల ప్రక్రియ మీద ఒక పెను సంచలనం రేగబోతోందా? త్వరలో ఆటం బాంబు పేలుస్తాను అని చెప్పని రాహుల్ గాంధీ పదే పదే గొంతెత్తి మరీ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి మీద ఆటం బాంబు లాంటి వాస్తవాలు బయటికి పెడతాను, ఈ ఆటం బాంబు పేలుతుంది అని అంటున్నాడు రాహుల్ గాంధీ. నిజంగా కనుక అది ఆటం బాంబులాగా కనుక పేలినట్లయితే ఒక భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల వ్యవహారం మీద పెను సంచలనం అనేటువంటిది ఇది రేగటం అయితే ఖాయం. మరి ఆ విషయంలో రాహుల్ గాంధీ సక్సెస్ అవుతారా లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా లేదంటే కొన్ని నెలలుగానే ఎన్నికల ప్రక్రియ మీద పేరును సందేహాలు వ్యక్తం చేయడం, దాని మీద డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతగా గొంతెత్తి మాట్లాడేటువంటి వాళ్ళైతే కూడా కరువైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్వరం పెంచారు. స్వరం పెంచడమే కాకుండా 100% తన దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆటం బాంబుని పేలుస్తున్నాను అని చెప్పానంటే దానికి రాజ్నాథ్ సింగ్ గారు కౌంటర్ ఇస్తూ, నిజంగా నీ దగ్గర ఆటం బాంబే కనుక ఉన్నట్లయితే ఆటం బాంబుని పేల్చు, ఆధారాలు చూపించని చెప్పిన వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ మీద సందేహాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల్లో మాత్రమే నేను 100% ఈసీ ఎలక్షన్ కమిషన్ యొక్క పోకడల మీద 100% ఆధారాలు చూపిస్తానని చెప్పని రాహుల్ గాంధీ సవాలు విసురుతున్న పరిస్థితుల్లో ఈ గందరగోళంలో ఓట్లు పడిపోయాయి. ప్రజా విశ్వాసానికి తూట్లు పడేటువంటి పరిస్థితులు నీలినీడలు ఆల్రెడీ కమ్ముకున్న స్థితిలో మరి భారత ప్రజాస్వామ్యంలో ఆ పార్లమెంట్ అత్యున్నతమైనటువంటిది అని అంటారు. ఈ అత్యున్నత రాజకీయ వేదిక మీద కూడా పలుసార్లు ప్రతిపక్షాలు దీని గురించి చర్చించాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే కూడా నిర్ద్వందంగా అధికార కూటమి దీన్ని తోసిరాజని చెప్పింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో దాదాపు 56 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తీవ్ర ఆరోపణలతో ప్రతిపక్షం నిలదీసినప్పటికీ కూడా దాని మీద స్పష్టత ఇవ్వలేదు. పార్లమెంట్లో చర్చించాలంటే కూడా బీజేపీ అందుకు ససేవర అన్నది తప్ప ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ కూడా ఈ పోకడలని ప్రజాస్వామ్య మనుగడకే ఒక అత్యంత ప్రమాదకరమైనవి అని చెప్పని గొంతెత్తి నినదించారు. దీని మీద నీలి నీడలు పడటం ఆందోళనకరం అని చెప్పని ప్రజాస్వామ్యవాదులు అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల సంఘం తను చెప్పిందే కరెక్టు, బూత్ స్థాయిలో కూడా పోలింగ్ చాలా అద్భుతంగా చేశామని చెప్తుంటే బూత్ స్థాయిలోనే పోలింగ్ శాతం ప్రకటించడంలో విఫలమవుతున్నారు. ప్రకటనల్లో ఎందుకు ఆలస్యం చేశారు, ఈ ఆలస్యమే మాకు అనేక అనుమానాలని చెప్తున్నారు. ఈవీఎంల యొక్క పనితీరు మీద సందేహాలు వ్యక్తం చేశారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే కొన్ని చోట్లయితే తరలించారని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఎన్నికల సంఘం ప్రతినిధులు కాకుండా పార్టీలకు ప్రధానంగా బీజేపీకి అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా పనిచేశారని చెప్తున్నారు. సరే, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుమానాలు అయినట్లయితే, ఇవన్నీ కాకుండా తాజాగా 100% ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పుడు విధానాలని బహిర్గతం చేసే ఆధారాలు ఉన్నాయని చెప్పని రాహుల్ గాంధీ చెప్తూ 6.5 లక్షల 6.5 లక్షల ఓట్లలో ఫేక్ ఓట్లు దాదాపుగా 1,50,000 ఉన్నాయని చెప్తున్నారు. 1,50,000, 6.5 లక్షలకు 1,50,000 చొప్పున ఫేక్ ఓట్లు ఉన్నాయి. ఈసీ వివరాల్లో మాకు అందించమని చెప్పనంటే మోసం చేసింది. ఈసీ ఇచ్చినటువంటి లిస్ట్ అది ఒరిజినల్ లిస్ట్ మాకు ఇవ్వలేదు. ఈసీ ఇచ్చినటువంటి లిస్టుని మేము ఇటు స్కాన్ చేయలేము, అటు కాపీ కూడా చేయలేము, అంత మ్యాజికల్గా ఇచ్చింది అని చెప్పని రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. తర్వాత 100% ఇందులో కుంభకోణాలని నేను బయట పెడతాను అని చెప్తున్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రకంపనలు అనేటువంటివి మొదలయ్యాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా
కూటమి అనేకమైనటువంటి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందనేటువంటి సందేహాలు చాలా బలంగా ఉన్నా కూడా బయటికి బలంగా వినిపించేటువంటి పరిస్థితులతో లేవు. దాదాపుగా కొన్ని డౌట్స్ని వీళ్ళు వ్యక్తం చేసినా కూడా వాటిని కూడా సరిగ్గా వినిపించేటువంటి స్థితిలో కూడా లేకుండా స్నబ్ చేసేస్తున్నారు. దానికోసం అని చెప్పని ఈ దౌర్జన్య రాజ్యాన్ని పరిచయం చేశారనేటువంటిది కూడా ఒక అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు 13వ తారీఖు 2024లో జరిగితే ఈవీఎంల యొక్క పనితీరు మీద చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విజయనగరం పరిధిలో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో బాంట్ మెమరీ మైక్రో కంట్రోలర్ ఉన్న ఈవీఎంల పరిశీలన కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థించింది. చివరి టైంలో ఓటర్ల సంఖ్య 51 లక్షల ఓట్లు ఒక్కసారిగా రిజిస్టర్ ఎలా అయ్యాయి అనే దాని మీద చాలా బలంగా అప్పటి వరకు కూడా మధ్యాహ్నం వరకు ఒక రకమైనటువంటి ప్రాసెస్ ఉంటే మధ్యాహ్నం నుంచి ట్రెండ్ మారిపోయింది పూర్తిగా. లక్షల సంఖ్యలో రాను ఓట్లు పడ్డాయి అనేటువంటిది ఇది ఒక డౌట్. అయితే ఈవీఎంల్లో అన్యూజువల్ బ్యాటరీ లెవెల్ వ్యత్యాసాన్ని దీన్ని గట్టిగా వీళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అసెంబ్లీ వర్సెస్ పార్లమెంటు ఓట్లలో అసలు ఎక్కడా కూడా పోలికా పొంతన లేనటువంటి ఓట్ల తేడా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటుకి పడినటువంటి ఓట్లు ఒక రకంగాను, అసెంబ్లీకి పడినటువంటి ఓట్లు ఒక రకంగా, చివరికి ఒక్క ఓటు పడటం ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్నా కూడా ఎక్కువ ఓట్లు ఉంటాయి కదా అనేటువంటి డౌట్స్ అటు రాయలసీమలో వ్యక్తం చేశారు. దానికి ఆధారాలు చూపించారు. ఇక పల్నాడు ప్రాంతంలో అయితే ఈవీఎంలో ధ్వంసం చేసినటువంటి సంఘటన వైఎస్ఆర్సీపీ అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను ధ్వంసం చేయటం అనేటువంటి వీడియో కూడా చాలా స్పష్టంగా వైరల్ అయింది. ఆ మోకరీ వ్యవహారాలను కూడా ఎక్కడా కూడా ఈసీ దాని మీద పట్టించుకున్న పాపాన పోలేదు అని అంటేనే ఇదవుతుంది. తర్వాత 45 రోజుల్లో ఓట్లని సవాలు చేసే హక్కు ఉంటే దానికి కూడా అవకాశం లేకుండా చేసింది అని చెప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి కూడా పేర్కొన్నారు. సో ఇలా అనేకమైన పలు సందేహాలు ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ వ్యవహారంలో కూడా ఉంది. మరి నిజంగా రాహుల్ గాంధీయే గనక 100% ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి వ్యవహారాలు ఇది కరెక్ట్ కాదని ఆయన ఆధారాలతో ఆయన ఆటం బాంబుతో పోల్చారు. మరి ఆ ఆటం బాంబు గనక అక్కడ పేలినట్లయితే ఆ దాని యొక్క ప్రకంపనలతో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటర్ల వ్యవహారంలో గుట్టు అనేది ఉంటే ఆ గుట్టు మట్టు రట్టు అవుతుందా అనే దాని మీదే ఇవాళ ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొని ఉంది. చూద్దాం ఆయన ఆటం బాంబు ఏమవుతుందనేది. థ్యాంక్ యూ. Because the truth, my friends, is that the election system in India is already dead. Please remember one thing. The Prime Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days, we are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over. We did not have proof, so we could not make these type of statements earlier. But I am making this statement confidently because I have 100% proof now. And whoever I have shown it to has fallen off the chair. Literally, they said, how can this be possible? Well, it is possible. It is happening, right? Who is going to fight this battle? Only you people can fight this battle. Frankly, we non-legal people don't even know how to fight this battle. We can fight the political battle. We can fight the battle on the streets. We can fight in the villages. We can fight in the city. We can't fight in the courts. We don't know how to. And so, you are the people who have to defend the Constitution in the courts. You know, I had a document. We had a document some years back on the Rafale deal. Randeep is looking at me. Document that said clearly, black and white, that the Prime Minister office and the NSA have interfered in the Rafale deal and damaged the Rafale deal. This document itself would have brought down any government in any country of the world. Nothing happened. Nothing happened. You know where the document went. You know where the document died. Nothing happened. I'm fighting 30 cases. Anyone who fights the regime, any political person, anybody who works in the NGOs,